ఎవరండి మీరు? ఏమండోయ్, మీకేమైనా చెవుడా? చెప్పేది వినిపించడల్లా? నాన్నగారితో ఏమైనా పని ఉంటే రేపు బ్యాంక్ వస్తారు, అక్కడ మాట్లాడండి. పండి పండి. ఇక్కడి నుంచి పోతారా, కుక్క నొలమన్నారా? ఏమిటమ్మా అది? చిన్న పెద్ద లేకుండా. లేకపోతే ఏమిటిది? పొమ్మంటే ముద్ర నిలబడతారే? అమ్మాయి, ఆయన ఎవరో తెలుసా? మా చిన్నబాబు గారు. అంటే అంటే ఈ ఇంటి యజమాని. ఓ, మరి ఆ మాట చెప్పరేమండి? నేను తిడుతూ ఉంటే అలా నోరెళ్ళ పెట్టుకు చూస్తారే? అమ్మాయి, ఎవరితో మాట్లాడుతున్నావు కొంచెం తెలుసుకోవాలి. చెప్పపోతే ఎలా తెలుస్తుంది? ఏమిటి, జమీందారు గారని ఆయన మొహం రాసి పెట్టిందా? ఇదిగో మాటలు కొంచెం జాగ్రత్తగా రాని. రంగయ్య అయ్యా, అమ్మా, ఏమిటమ్మాది? అమ్మా, ఏం లేదమ్మా. మరే ఈ ఇంటి జమీందారు గారు ఏమిటమ్మా, మన మిక్కి బౌ అనేటప్పటికి ఉలిక్కి పడి తెల్ల మగ చాలే ఊరుకుందు. నీ అల్లరి చేస్తలో నువ్వును. పద లోపలికి. పదవే మిక్కి. ఏమిటమ్మా ఇదంతాను? మరీ చిన్నపిల్లలాగా బెదిరిలతో ఆడుకోకుంటే వెళ్ళి చదువుకోకూడదు? ఏం చదువుకోమంటావు నాన్న? అన్ని బ్యాంక్ పుస్తకాలేగా. ఈ కుక్కతో పడలేకుండా ఉన్నారు బాబు. ఎందుకన్నా దాన్ని కొడతావు? మిక్కీ, మిక్కీ, ఈసారి ఇంట్లోకి రాని, దాని సంగతి చెప్తాను. మిక్కీ, మిక్కీ, ఏయ్ మిక్కీ ఆగు. ఏ మిక్కీ, ఏ మిక్కీ, మిక్కీ, ఏయ్ ఆగు. మిక్కీ, మిక్కీ ఆగు. మిక్కీ, మిక్కీ, ఏ మిక్కీ ఆగు. ఏ మిక్కీ, ఇలా రా. ఏయ్, ఆగుతావా లేదా? తన్నులు తింటావు. మిక్కీ, 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 ఎక్కడా? ఏయ్ దొంగ, ఇక్కడ దాక్కున్నావా? ఉండు. మిక్కీ, మిక్కీ, దొంగ ఎక్కడ? నువ్వు ఇదిగో. ఏయ్ ఆగు. ఏయ్ మిక్కీ, నువ్వు వస్తావా? ఎక్కడ? అరే ఏయ్ మిక్కీ, అమ్మ దొంగ, మాట అంటే వినకుండా పోతున్నావు. మిక్కీ, తన్నులు తింటావు తెలుసా? ఓ వండర్ఫుల్. వీణ, సితార్, తాంబూర, వయలిన్, మృదంగం. ఇదేదో జంత్ర వాయిద్య సమ్మేళనలా ఉందే. సారీ, ఐఎమ్ సారీ. ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. ఇవన్నీ మీవేనా అండి? అయితే మీకు సంగీతం కూడా తెలుసు అన్నమాట. అరే, పియానో కూడా ఉందే. ఎన్ని పుస్తకాలు! ఏమండి, అవన్నీ మీవేనా అండి? అరే, ఇంత పెద్ద లైబ్రరీ ఉందని నాకు తెలీదే. అరే, తెలుగు పుస్తకాలు కూడా ఉన్నాయే.
నాట్యశాస్త్రం, భాగవతం, రామాయణం, సంగీత రత్నాకరం, గీత గోవిందం, భజన కీర్తనలు, భక్త విజయం. ఏమిటండి ఇవన్నీ? ఏమండి, మీ దగ్గర డిటెక్టివ్ నవల్స్ లేవండి? నవల్లండి. గుండెల్లో కత్తి, సంచిలో శవం, నెరజాన మరణం, పీపాలో పిల్లి, చావు తప్పదు, చేతులు పైకెత్తు, కదిలితే కాల్ చేస్తాను. మీ లైబ్రరీలో ఈ నావల్స్ లేవా అండి? డిటెక్టివ్స్ లేని లైబ్రరీ ఏ లైబ్రరీ అండి. పోనీ మీ దగ్గర చందమా ఉందా? చందమామ? చందమామ ఇక్కడ ఎందుకు ఉంటుంది? ఆకాశంలో ఉంటుంది. ఆ చందమామ కాదండి, చందమామ పత్రిక అండి. ఆ మాత్రం తెలియదా అండి మీకు? మరండి, కిందటి నెల చందమామలోనండి ఒక మంచి కథ పడ్డదండి. ఒక రాజుగారికి ఒక అందమైన కూతురుంది. ఆమెను ఒక తోటవాడు ప్రేమిస్తాడు. ఆమె కూడా అతన్ని ప్రేమిస్తుందండి. ఒకరోజు తోటలో ఆడుకుంటుంటే మాంత్రికుడు వచ్చి అమాంతంగా ఎత్తుకుపోతాడు. ఎవరిని? రాజకుమార్తెనండి. ఎత్తుకుపోయి చిలకం చేసి గూట్లో పెట్టేస్తాడండి. తర్వాత రాజుగారు తన కుమార్తెను తెచ్చిన వారికి అర్ధరాజ్యం ఇచ్చి ఆమెని పెళ్లి చేస్తానని చాటింపు ఇస్తాడు. ఆ తర్వాత వచ్చే సంచుకులోనే వేస్తారండి. అరే, ప్రభా పత్రిక! ఏమండి, వీటిలోనే భలే భలే సినిమా బొమ్మలు ఉంటాయండి. చదివి మళ్ళీ ఇస్తాను. అరే చందమామ, పరిశోధన, డిటెక్టివ్, మిస్టరీ, చందమామ, భూతనగరం. ఈ పుస్తకాలన్నీ నాకేనా అండి? ఏమండి, మీరెంత మంచివారండి. ఏమండి, ఐఎమ్ సారీ. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో మిస్టర్ మధు. మధు, మిస్టర్ మధు, ప్లీజ్ టు మీట్ యు. నా పేరు నిత్యానందం. కుమారి మణిపురి, కుమారి కూచిపూడి. మహిళా మండలి సహాయార్థం మ్యూజియం థియేటర్లకు, కళాకారులకు, మహిళా మండలికి సేవ చేసి తరించండి. చూడండి, ఓన్లీ 50 రూపీస్ డోనర్స్ టికెట్. తప్పకుండా రావాలి. పర్స్ మీకు అవసరం ఎందుకు? మై గాడ్, నో చేంజ్. పర్వాలేదు, నేను వెళ్ళి చిల్లర పంపిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కమా, టాటా. హలో శ్రీరామ్. ఏరా, కాలేజీలో నీ దర్శనం ఎక్కడైంది? కాలేజీదే ఉంది బ్రదర్, నీలాంటి వాళ్ళు చదివితే చాలదు. అయినా నాకు తీరుబడి ఎక్కడ, కళాసేవతోటే సరిపోతూ ఉంటే. సరే గాని రూమ్మేట్ ఎవరు? కొత్తగా వచ్చాడులే. ఏ, మంచి కళా పోషకుడులా ఉన్నాడు, పనికొస్తాడు. నీ కన్నుబడింది. పోరా బ్రదర్, నువ్వు ఒకటివే. ఒరే నాయనా, గడ్డి మామ దగ్గర కుక్కలాగా నువ్వు తినవు, ఒకళ్ళని తిన్నవు. అందుకే కదా దేశం ఇలా ఘోరిస్తుంది. వస్తా, టాటా. మధు, వాడి దగ్గర టికెట్ కొన్నావా? నేను కొనలేదు శ్రీరామ్, అతనే టికెట్ ఇచ్చి డబ్బు తీసుకెళ్ళాడు. అనుకున్నంత పని అయింది. ఏ, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి బ్రదర్. వాడు టీ లోఫర్. కాలేజ్ టైం అయింది, గెట్ రెడీ, పిక్ పిక్. నా హృదయేశ్వరికి. నా ప్రణయమూర్తికి.
నా ఆరాధ్య దేవతకు. అబ్బా, ప్రేమలేఖలు రాస్తున్నావా తమ్ముడు? శ్రీరామ్ శ్రీరామ్ ఇచ్చేసి ప్లీజ్. ఏ నేను చూడకూడదా? పరాయవాణ్ణి కాదులేవో. అబ్బే, నీకంటే నాకు ఆత్మీయులు ఎవరు శ్రీరామ్? పాస్తులు, ఇల్లు, వాకిలి అంతా కూడా కోర్టు స్వాధీనం కాబోతున్నాయి. మీ దగ్గర ఏమైనా నగలుంటే అవి జమీందారీలోవే అని చెప్పేసి కోర్టుపరం అయినా కావచ్చు. అవి నా చేతికి ఇస్తే తీసుకెళ్లి బ్యాంకులో సేఫ్ వార్ట్లో వేసేస్తాను. చూడండి, మీరు మాత్రం సాధ్యమైనంత త్వరలో ఈ పూర్వీకుల తాలూకు జవహారీ నగానట్రా అదంతా స్వాధీనం చేసుకోండి. దాంతో మనం వచ్చిన పని అయిపోతుంది. విన్నావా అమ్మా అబ్బాయి చెప్పే సలహా? అదెంత పని, వారం తిరిగేలోగా కాజేస్తాను. అబో అబో, చేప పిల్లకు ఈత నేర్పాలా?